చిన్న తప్పే, కానీ యావల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయింది. న్యాయాధిపతులు 7:13. కొన్నిసార్లు సహజంగా మన అందరము ఎదుటివారిపై కోపం చూపిస్తూ ఉంటాం, ఎదుటివారిని క్షమించలేకుండా ఉంటాం. సులభముగా అబద్ధాలు చెప్పడం, చిన్న చిన్న తప్పిదాలు చేయడం, ఇవేం చేస్తాయిలే, చిన్న చిన్న పాపాలే కదా, అవేమి చేస్తాయి అనుకుంటూ ఉంటాం. అన్నిటినీ లైట్గా తీసుకోవాలనే మాటలను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అలాంటి చిన్న చిన్న తప్పిదాల వలన మనం ఎదుర్కొనే సమస్యలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకోవడం మంచిది. అబ్రహాముకి దేవుడు కొడుకుని ఇస్తానని వాగ్దానం చేశారు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అబ్రహాముకి తన భార్య ఇచ్చిన సలహా వలన ఇస్మాయిలు జన్మించాడు. కానీ దేవుని వాగ్దానం చెప్పిన ఎదురు చూడకుండా సొంత నిర్ణయం తీసుకోవడం వలన సుమారుగా 13 సంవత్సరాలు దేవుడు అబ్రహామును దర్శించినట్లుగా మనం చూడలేదు. తాను చెప్పిన మార్గంలో నడిచినందుకు గాను దేవుడు మౌనంగా వహించారు. హాగరు అబ్రహాముకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము అని వాగ్దానం నెరవేర్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునితో అనుక్షణం సహవాసం కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఇశ్రాయేలు ప్రజలను లెక్కించమని యోవాబుకి చెప్పినప్పుడు యోవాబు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వినకుండా లెక్కించగా దేవుని కోపం వలన, దావీదు చేసిన తప్పిదం వలన ఇంచుమించు ఆ దినం 70,000 మంది మరణానికి ఆహుతయ్యారు. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పింపగా వాక్యం చూద్దాం. ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతూ ఉండెను. అందుచేత దాను నుండి బయర్షేబ వరకు 70,000 మంది మృతి పొందారండి. ఇక్కడ అబ్రహాము చేసింది చిన్న తప్పిదమే, దావీదు చేసింది కూడా చిన్న తప్పిదమే. అయినప్పటికీ కూడా వారు ఇరువురు చేసిన తప్పిదము వలన దేవుని కోపం, దేవుని మౌనం వారు భరించవలసి వచ్చింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఈ యొక్క గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయింది. ఒక చిన్న రొట్టె ఒక గుడారం మొత్తమును పడగొట్టి తల క్రిందులు చేయగా గుడారం పడిపోయింది. నిజమే, అబ్రహాము చిన్న తప్పిదమే చేశాడు, కానీ 13 సంవత్సరములు దేవుని మౌనం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా నేటికి ఇశ్రాయేలీయులకు వైరం కలుగుతూనే ఉందండి. అదేవిధంగా దావీదు జనాసంఖ్య లెక్కించడం సాధారణంగా రాజులు చేసే పని అయినప్పటికీ దేవుని చిత్తమేటో గ్రహించకుండా ముందుకు సాగినందుకు గాను 70,000 మంది మరణించారు. ఇది చదువుతున్న ప్రియ దేవుని బిడ్డ, నేడు నీవు చేసిన చిన్న పాపమే కావచ్చు, చిన్న తప్పిదమే కావచ్చు, చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న మోసమే కావచ్చు, కానీ దాని వలన నీ ఆత్మీయ జీవితం అనేది పడిపోవచ్చు. మన సాక్ష్యాన్ని మనం కోల్పోవచ్చు, దేవుని సహవాసానికి దూరం కావచ్చు, దేవుని మౌనాగ్నికి, దేవుని శిక్షకు పాత్రలం కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయొచ్చు. మన దేవుడు పరిశుద్ధుడు, సంపూర్ణుడు గనుక మనం కూడా తన ఎదుట నిర్దోషులముగా, పవిత్రులము, పరిశుద్ధులముగా ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనలో ఏమైనా మన అనుకునే చిన్న చిన్న తప్పిదాలు ఉంటే వాటిని ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయన స్వరూపములోనికి మార్చబడదామా?